బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్ పీసెస్ ఒక 7 తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని కిస్మిస్లు అలాగే బాదము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేయించి ఇలా పక్కన పెట్టుకొని ఇదే పెనంలో ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాస్ పాలు యాడ్ చేసి పాలు మరిగేలోపు ఈ బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఈ పాలు బాగా మరుగుతున్న టైంలో ఈ బ్రెడ్ ముక్కలు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెయ్యిని యాడ్ చేసి ఇదంతా బాగా ఉడికించుకున్న తర్వాత మీరు స్వీట్ ఎంత తినగలరో చూసుకొని షుగర్ని యాడ్ చేసి ఇదంతా బాగా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ చేసి మరి కాస్త నెయ్యిని యాడ్ చేసి మొత్తం కూడా బాగా కలిపేసుకొని మీకు అవసరమైతే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ.